34వ డివిజన్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. మీలో ఒకటిగా 34వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. నన్ను ఆశీర్వదించండి, హక్కున చేర్చుకోండి. మీ యొక్క అమూల్యమైన ఓటు, పవిత్రమైన ఓటు కారు గుర్తు పైన వేసి 34వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నన్ను రావుల శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ వార్డు నుంచి చాలామంది పోటీ చేస్తున్నారు, కానీ మీకే ఎందుకు ఓటేయాలి? మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క ప్రాంతంలో ఉంటారు. హైదరాబాదులో జూబిల్స్, బంజారాహిల్స్ ఎట్లనో నల్గొండలోని 34వ డివిజన్ ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ అనేక మంది విద్యావంతులు, అదేవిధంగా వ్యాపారస్తులు, తర్వాత అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. వారందరికీ తెలుసు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా పోటీ చేస్తారు, కానీ కొందరికే అవకాశం దక్కుతుంది. ఆ అవకాశం దక్కడంలో కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు సక్సెస్ అవుతారు. కానీ నాకెందుకు ఓటేస్తారంటే, నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 108 అయినా పిలిస్తే జర వేగం తక్కువ అవుతుందేమో, కానీ 108 కంటే ఎక్కువగా వేగంతో నేను ప్రజలకు సర్వీస్ ఇచ్చేటువంటి శక్తి నా దగ్గర ఉన్నది. ఆ గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడు నన్ను ప్రజలు నమ్మి విశ్వసించి నాకు ఓటేసి దాదాపు 775 ఓట్ల మెజార్టీతోటి నన్ను ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిపించడం జరిగింది. మరొకసారి అది రిపీట్ కాబోతా ఉంది ఈ యొక్క ప్రాంతంలో. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడిగా మన అందరికీ అందుబాటులో ఉంటూ, తర్వాత నిత్యం ప్రజలకు ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి వాళ్ళు రావాల్సి, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డోర్ స్టెప్ తీసుకొని, మీ సమస్య ఏముంది సార్, ఈ సమస్య ఏముంది మేడం, తర్వాత సమస్యల పరిష్కారం కోసమే ఎక్కువ రావుల శ్రీనివాస్ రెడ్డి పనిచేస్తాడు. తర్వాత ఏ పని చెప్పినప్పటికీ కూడా నేను ఆ పని చేస్తానా, గీ పని చేస్తానని ఒక తారతమ్యం లేకుండా వాళ్ళ ఇంట్లో అనేక రకాలటువంటి, ఆఖరికి గిడిపోయి కూరగాయలు తీసుకురాపరన్న పెద్దవాళ్ళు ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. అరే సీన్గా ఇటు రారా కొద్దిగా కూరగాయలు తీసుకురాపరంట కూడా తీసుకొచ్చే ఇచ్చేటువంటి పరిస్థితులు అనేకం ఉంటాయి. తర్వాత నన్ను అట్లనే ఒక కుటుంబ సభ్యునిగా, వాళ్ళలో ఒకనిగా తర్వాత చూస్తాను ఈ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే అందరిలో నేను చిన్నవాడిని కాబట్టి, ఈ పోరగాడైతేనే బాగుంటుంది, గీడు సీన్గాడైతేనే గెలుస్తేనే మాకు మంచి పనులు చేస్తాడు, మనకి ఎలాంటి భేషజాలు ఉండవు, తర్వాత వ్యాపారాలు లేవు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేదు, మనకేమైనా ప్రజాసేవే పరమావధిగా, ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలా, తర్వాత వారి మన్నలను పొందాలన్న ఉద్దేశం తప్ప ఇక్కడ లాభాపేక్ష కానీ తర్వాత ఇంకోటి లేదు. తర్వాత నేను ఎప్పుడు నిరంతరం కూడా గతంలో 20-30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలోనే ఉంటా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకు ఒక సుపరిచితునిగా, తర్వాత పిలిస్తే పలికే వ్యక్తిగా, తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మా ఇంటి దగ్గరికి రానవసరం లేదు, మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని, అర్థం చేసుకొని ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయొచ్చో. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంది హైలీ మన క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉంటారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, తర్వాత ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంపీడీఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, తర్వాత అనేక మంది ఇక్కడనే ఆఫీసర్లు కూడా ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటారు. కాబట్టి మా సమస్యలు, ప్రజల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి ఉదయం అవసరమైతే ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, సార్ మా వార్డులో ఈ సమస్య ఉంది, దీన్ని పరిష్కరించండి, పరిష్కరిస్తే కొద్దిగా బాగుంటుంది సార్ అని చెప్పేసి ప్లీజింగ్ చేసుకొని, తర్వాత వాళ్ళని బతలాడుకొని ఆ సమస్యను పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే లక్ష్యంగా ముందుకు పోతాం. అందుకే మాకు ఓటేయాలనుకుంటారు, అందుకే మమ్మల్ని ప్రజలు గెలిపించాలనుకుంటారు. మిగతా అభ్యర్థులు ఉంటే వాళ్ళకు అనేక రకాలటువంటి వ్యాపకాలు ఉంటాయి, తర్వాత అనేక రకాలటువంటి వారికి పనులు ఉంటాయి. ఆ యొక్క పని కౌన్సిలర్, తర్వాత కార్పొరేట్ అంటే ఏందండి, కార్పొరేట్ మీన్స్ చెప్రాజ్ డ్యూటీ, తర్వాత వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి. వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వ్యాపారస్తులు అందుబాటులో ఉండరు, వాని వ్యాపారం వాడే చూసుకుంటాడు తప్ప ఈ యొక్క ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంటాడు? కేవలం ఓట్లప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి, డబ్బుల సంచులతోటి, మద్యం ఏర్లపారుతోటి, డబ్బు సంచులతోటి ముందుకు వస్తారు తప్ప ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కరు కూడా కనిపించేటోటి
పాపనవోరం ఈ ప్రాంతంలో లక్ష్మీనగర్ కావచ్చు, బాలాజీ కాలనీ కావచ్చు, వెంకటేశ్వర కాలనీ కావచ్చు, న్యూ వెంకటేశ్వర కాలనీ కావచ్చు, తిరుమల నగర్ కాలనీ కావచ్చు, ఓల్డ్ వెంకటేశ్వర కాలనీ, ఫేజ్ 3 కాలనీ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుపరిచితుని. అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్న పిల్లగాని కాంచి పెద్దవారి దాకా అందరూ కూడా గుర్తుపట్టేటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి రావుల శ్రీనివాస్ రెడ్డి. రావుల శ్రీనివాస్ రెడ్డి అంటే ఒక పిల్లలకు కూడా అంకుల్ తెలిసినటువంటి వ్యక్తిని. అంకుల్ మా ఇంటికి నన్ను దింపరావు అంకుల్ అంటారు చిన్నపిల్లలు కూడా. వాళ్ళని ఆఖరికి స్కూల్లో కూడా దింపేటటువంటి ఉంటుంది, నడుచుకుంటూ పోతుంటే. అంటే ఎవరు కూడా నన్ను వాళ్ళ సొంతగా కొడుకులాగా, సొంత అన్నలాగా, సొంత తమ్ముళ్ళలాగా అందరూ ఆపాదించుకుంటారు. కాబట్టి ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా నాకే ఓటేయాలని భావిస్తూ ఉన్నారు, వేస్తారు. గతంలో నన్ను ఏ విధంగా అయితే ఆశీర్వదించి నన్ను మున్సిపల్ కౌన్సిల్కి పంపించారో మరొక్కసారి ఈ యొక్క నల్లగొండ 34వ వార్డు యొక్క ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి యొక్క వాణిని బాణిని ఈ యొక్క కార్పొరేషన్లో వినిపించడం కోసం నన్ను తప్పకుండా ఇక్కడ నుండి భారీ మెజార్టీతోటి మన కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి కార్పొరేషన్కి పంపిస్తారని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. ఆ విధంగానే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మీరు గెలిచాక డివిజన్కి ఏం చేయాలనుకుంటున్నారు? నల్గొండ పట్టణంలోని 34వ డివిజన్ పరిధిలోని కాలనీలు ఏమేమి వస్తాయంటే వెంకటేశ్వర కాలనీ, న్యూ వెంకటేశ్వర కాలనీ, ఫేజ్ 3 కాలనీ, తిరుమల నగర్ కాలనీ, బాలాజీ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ. ఈ కాలనీలన్నీ కూడా 34వ డివిజన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా శక్తి వంచన లేకుండా అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నల్గొండ మన 34వ డివిజన్లో వెంకటేశ్వర కాలనీ పార్క్ ఉన్నది. ఆ పార్కులో బ్రహ్మాండమైనటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని, అన్ని వసతులతో కూడుకున్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని నిర్మాణం చేపియబోతా. అదేవిధంగా మన ఫేజ్ 3 కాలనీలో కూడా ఒక మంచి ఆడిటోరియంని నిర్మాణం చేపిస్తాం. అదేవిధంగా బక్కతాయి కుంట మన బండారు గార్డెన్ పక్కకు పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువుని మినీ ట్యాంక్ బండ్గా చేసి అక్కడ వారాంతపు సెలవులో ప్రజలు ఆట విడుపు కోసం కావచ్చు, ఈవినింగ్ వాకింగ్ ట్రాక్ కావచ్చు, తర్వాత అందరూ కూడా చిన్న పిల్లలతో సుద్దా పెద్దవారి దాకా అక్కడికి వెళ్ళి ఒక ఆట విడుపు కోసం మంచి ఆహ్లాదకరమైనటువంటి అన్ని వసతులు కూడుకున్నటువంటి వాకింగ్ ట్రాక్, అదేవిధంగా చిల్డ్రన్ పార్కు, అదేవిధంగా మంచి ఒక అట్మాస్ఫియర్గా ఏర్పాటు చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. అదేవిధంగా మన వెంకటేశ్వర కాలనీ ఆర్చ్ నుండి పై దాకా మన చెరువు దాకా పెద్ద రోడ్డు వెడల్పు చేసి మంచి వార్డులో ఈ యొక్క డివిజన్లో ఒక స్ట్రీట్ లైట్ వ్యవస్థను, మెరుగైనటువంటి స్ట్రీట్ లైట్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తా. అదేవిధంగా అటువైపు ఇటువైపు మంచి గార్డెనింగ్ పెట్టి అది నల్గొండ పట్టణంలోనే, తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ డివిజన్గా తయారు చేయడం కోసం శక్తి వంచన లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అందరి ప్రజలతో సహకారంతో, అధికారుల సహకారంతో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, తర్వాత వారికి వయోవృద్ధులైన తర్వాత ఏం చేయాలనో వారికి కొద్దిగా ఆట విడుపు కోసం కావచ్చు, తర్వాత వారికి మానసికంగా, తర్వాత అన్ని రకాలుగా మంచిగా ఉండాలన్న సంకల్పంతో వారికి ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి వారికి అక్కడ క్యారమ్ బోర్డు కావచ్చు, చెస్ కావచ్చు, వారికి మంచిగా ఉండే విధంగా కూడా తయారు చేస్తాను. అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ యువకుల కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని వారికి ఏదైతే చాలామంది పక్కనే ఐటీ హబ్ ఉంది అని దాంట్లో అనేక కంపెనీల వాళ్ళు ఉంటారు, వారి యొక్క సహకారం తీసుకొని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేయబట్టబోతామని చెప్పేసి అదేవిధంగా తెలియజేస్తున్నాను. మహిళల కోసం ముఖ్యంగా మహిళలు వారి కుటుంబ శిక్షణ కేంద్రాలు కావచ్చు, తర్వాత బ్యూటిషియన్ కోర్సులు, వాళ్ళ కాళ్ళపైన వారు నిలబడే విధంగా వారందరికీ చేదోడుగా ఉండి వారికి బ్యూటిషియన్ కోర్సులు, తర్వాత అవన్నీ కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే చేసినామో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మునుముందు కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. డివిజన్లో ప్రచారం మీది ఎలా జరుగుతుంది ఇప్పుడు? బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళినా అరే మా కుటుంబ సభ్యుడు వచ్చిండు, మా రావుల శ్రీనివాస్ రెడ్డి వచ్చిండని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా సాధారణంగా లోపలికి పిలుచుకపోయి కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఏముంటే అది మాకు పెట్టి గట్టిగా తిరగాల బిడ్డ, నువ్వే గెలుస్తావు, మీకే మేము ఓటేస్తాం అని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు.
తర్వాత వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో బిడ్డ నీకు ఇంకేమైనా పైసలు ఎక్కడ ఉంటే కూడా చెప్పు బిడ్డ, ఖర్చులకు ఏమన్నా మేము ఇంకా 1000 2000 మీకు ఇస్తాం, నువ్వు మాత్రం గెలవాలి ఈసారి, నీ గెలిపే మా లక్ష్యంగా ముందుకెళ్తాం, మాకేమైనా పని ఉంటే కూడా చెప్పు అనేటువంటి ప్రజలు ఈరోజు మా యొక్క డివిజన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క వాళ్ళ కుటుంబంలోనే పోటీ చేసిన అనే విధంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు, నన్ను ఆదరిస్తారు. అదేవిధంగా కారు గుర్తుకే మేము ఓటేస్తాం, నువ్వే ఈ వార్డులో గెలవాలి, నువ్వు గెలిస్తేనే మాకు అందుబాటులో ఉంటావు, మిగతా వాళ్ళు ఎవరు కూడా గెలిచారు మళ్ళీ మాకు ఇటు ముఖం కూడా చూపిలే, కాబట్టి నీకే ఓటేస్తాం సీను, నువ్వే గెలవాలి సీను, ఎందుకంటే నువ్వే మాకు అందుబాటులో ఉంటావు, తర్వాత నువ్వే నిత్యం మా ఇంటి ముందర లైట్ పోయినా వేపిస్తావు, ఆఖరికి పాము వస్తే కూడా మా ఫోన్ చేస్తే మా పట్టుకపోయేటోళ్ళు వస్తారో రారు కానీ నువ్వు వచ్చి మాత్రం ఆ పావును పట్టించేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతావు. తర్వాత లైట్ వేయించినట్టు నైట్ మన ట్రాన్స్ఫారం ఒకటి కాలిపోతుంది తీయడం, వాళ్ళు పక్కింటి అయినా ఫోన్ చేసాం, లైన్ మ్యాన్ చేయక నాకే ఫస్ట్ ఫోన్ చేసాం, అంటే నేను వెంటనే ఏడీ గారికి ఫోన్ చేసి లైన్ మ్యాన్ పిలిపించి ఆ యొక్క ట్రాన్స్ఫారం కూడా మన రిపేర్ చేయించడం జరిగింది. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ శ్రీనివాస్ రెడ్డి అయితేనే బాగుంటుంది, ఆ పిల్లగాడైతేనే సేవ చేయగలుగుతాడు, ఆ పిల్లగానితోటే మంచి జరుగుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు. తర్వాత మాకు కాబట్టి ఏ గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని అడిగినా రావుల శ్రీనివాస్ రెడ్డికే మేము ఓటేస్తాం, కారు గుర్తుకే మేము ఓటేస్తాం అని చెప్పేసి ప్రజలు గంటాపదంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అయితే అరే కాంగ్రెస్ తోటి మేము నష్టపోయినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడతా ఉంది, మేము దాచిపెట్టుకున్నటువంటి పైసలు కూడా మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయం, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా చెప్తా ఉన్నారు. ఇక ఉద్యోగస్తులు అయితే మాకు టీఏ లేదు, డిఏ లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి ఉద్యోగస్తులు ఒకవైపు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో 34వ డివిజన్లో భారత రాష్ట్ర సమితి కారు గుర్తు గెలుస్తుంది. తర్వాత ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు, తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాం.